మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన ఎక్కడికి మనం దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ మీకు వందనాలు తెలుస్తున్నాయన. వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశించండి. మీ జ్ఞానంతో నింపండి, మీ ఆత్మతో నింపండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు బోధిస్తేనే మాకు జ్ఞానం నాయన, మీరు నడిపిస్తేనే మాకు తెలివి ప్రభావ తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను. వాక్యం వినుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి వారు కూడా నాయన అయా మీ వాక్యం మీద శ్రద్ధను, ఆసక్తిని, ప్రేమను, కృపను మీరు దయచేసి నడిపించి వీరే మహిమ పొలమని యేసునామములో నడిచినాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వినుచున్న చూస్తున్న మీకు అందరికీ కూడా అన్నింటి వందనాలు. దేవుడు అన్నిటికంటే వాక్యాన్ని ఎంతగానో హెచ్చించాడు. ఆ వాక్యమే ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాము అని చెప్తున్నామంటే ఈ వాక్యాన్ని ధ్యానించడం అది ఎంతో మంచిది. వాక్యాన్ని రోజు కూడా చదవడం, వినడం అది ఎంతో ఆశీర్వాదకరం. ఆ వాక్యం అందే కీర్తనాకారుడు మాట్లాడుతూ అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలంలో నాటబడేదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు అని చెప్పి ఆ కీర్తనాకారుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు అంతే రోజు కూడా, ఒకరోజు కాదు, ఏదో ఒకరోజు చదివాను ఒకరోజు తీసాను పక్కన పెట్టే ఇది కాదు. ఒక క్రమం అనేది ఉండాలి. క్రమం లేనిదే అక్రమం. ఈ అక్రమమైన జీవితం కాదు, కానీ ఒక క్రమమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండడం అనేది చాలా మంచిది, ఆశీర్వాదకరం, మంచిది. ఇక్కడ వాక్య భాగంలో ఏ మోషేకి ఆ కొండ మీద ఆ పరిశుద్ధ మందిరాన్ని ఎలాగైతే చూపించాడో ఆ చూపించిన విధానం అంతా కూడా అదే పనిగా చేయించాడు. అలాగే ఇక్కడ సేవా పరిచర్లు కూడా ఉండవలసిన విధానం అంతా కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన విధంగా ఇక్కడ చేయిస్తున్నాడు. చూడండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఆహారునితో నువ్వు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపవృక్షములకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పవలను. అహరోను అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములు వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నక్షీ పని గలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నక్షీ పని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. హల్లెలూయా. దీపవృక్షాన్ని ఆ కొండ మీద మోషేకి ఎలాగైతే దాన్ని చూపించాడో అదే విధానం, అందులో మార్పు లేకుండా దేవుడి ఇక్కడ చేయించి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత మనం 5వ వచనం మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని ప్రత్యేకపరచుటకు నీవు వారికి చేయవలసిందేమనగా వారి మీద పాప పరిహారార్థ జలము ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తన శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుక్కొని పవిత్రపరచుకున్న తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరొక కోడెను తీసుకొని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్ష గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధిని లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలను. లేవీయులు యెహోవా సేవ చేయువారు ఉటకు అహరోనును ఇశ్రాయేలును ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను. లేవీయులు ఆ కోడెల తల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను, రెండవ దాన్ని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు పానార్పణముగా వారిని అర్పింపవలను. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలను. లేవీయులు నావారై ఉందురు. తరువాత నీవు వారిని
పవిత్రపరిచి ప్రతి పానార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడారపు సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేల్లో వారు నా వశము చేయబడిన వారు. తొలుచులు అయిన ప్రతి వానికిని, అనగా ఇశ్రాయేల్లో ప్రథమ సంతానమంతటికిని ప్రతి వారిని నేను తీసుకొని ఉన్నాను. ఎలయనగా మనుషులలోను పశువుల్లోనూ ఇశ్రాయేల్లోనూ తొలుచులు అయిన యావత్తు నాది. ఐగుప్తు దేశంలో తొలుచులు అయిన ప్రతిదాన్ని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేల్లో తొలుచులు అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకు, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేల్లో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. ఇందువలన ఇశ్రాయేలు పరిశుద్ధ మందిరమునకును సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలుకు సంభవింపకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలు సర్వసమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల జరిగించిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు వారికి అట్లు చేసిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, సర్వసమాజము నిమిత్తము, ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తము కూడా తొలుచులు ఏది ప్రతీది కూడా దేవునికి ప్రతిష్ఠింపబడినదై ఉండగా, అయితే ఎద్దు కానీ ఆ పక్షులు కానీ ఏదైనా సరే దహన బలి మీద బలి అర్పించడానికి ఉంది, కానీ మనుషులను అర్పించడానికి లేదు. మనిషిని దేవుడు బలిగా కోరేవాడు కాదు. ఆయన కనికరాన్ని కోరేవాడే తప్ప బలిని కోరేవాడు కాదు. ఈ మనుషుల నిమిత్తము ప్రత్యేకంగా ఒక సంతానాన్ని దేవుడు లేవి సంతానాన్ని మొత్తాన్ని కూడా దేవునికి అర్పించుకున్నాడు. నిజమే కదా, పాపం చేసిందేమో మనుషులము, కానీ దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మనందరి నిమిత్తము ఆయన అర్పణముగా తీసుకున్నాడు. ఇక్కడ లేవీయులు ప్రత్యేకపరిచి ఎలాగైతే అర్పణముగా దేవుడు తీసుకొని వారు చేసిన ఏదైనా పాపముడు దాని మీద చెయ్యి వేసి వారందరూ ఒప్పుకొని దేవుని సేవ చేయడానికి, దేవుని పనిచేయడానికి ఇశ్రాయేలు అందరి నిమిత్తం ప్రత్యేకపరచబడి వారు దేవుని సంధిలో ఉండేలాగా దేవుడు ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో, మనమందరం కూడా పాపం చేసి నశించిపోతున్న స్థితిలో ఉండగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఆ భాగ్యం అనేది, మనందరి నిమిత్తం ఆయన శిక్షను అనుభవించాడు. మనందరి నిమిత్తం ఆయన పాప క్షమాపణ ఆయన పొందాడు. మనకి కేవలం మనం చేసిన పాపాలకి మనం సరిపోకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ చేసిన దానికి లేవీయులు ప్రత్యేకంగా వారు పశువు మీద చేయి వేసి నా నిమిత్తం ఇది మరణిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ చేతులెత్తి ఆమేన్ అని చెప్పేసి అనాలి. ఇదంతా నా పాపమే అని చెప్పేసి ఒప్పుకోవాలి. వారు పడుతున్నారంటే, మన నిమిత్తం యేసు ప్రభు వారు మరణశిక్ష అనుభవిస్తున్నారంటే మనం ఒప్పుకోవాలి. మన దేవుని సన్నిధిలో నిలబడడానికి కూడా అర్హులము యోగ్యులము కాము. అయినప్పటికీ కూడా మనం నశించిపోతున్న స్థితిలో ఉన్నవారు పాప భారము చేత పితరులు చేసిన తప్పులు కానీ, పితరులు చేసిన పాపం కానీ అవన్నీ కూడా మన మీద శాపాలుగా ఉంటుండగా, ఆ శాపం కొట్టివేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉండగా ఆ పాపం అంతా కూడా ఆయన కొట్టివేసి మన నిత్య జీవాన్ని దేవుడిస్తున్నాడు. ఇక లేవీయులు కూడా ప్రత్యేకపరచుకొని ఇశ్రాయేలు అందరికీ కూడా శిక్ష రాకుండా వారు మాత్రమే ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని నిలబెట్టుకున్నాడు. వారి దేవుడి సేవలో, దేవుడి పనిలో వారందరికీ కూడా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడే వారి స్వాస్థ్యం. సమస్తము కూడా లేవీయులకి అంత భాగ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. తర్వాత చూడండి, ఇక వారు అట్లు చేసిరి. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉతుక్కున్న తరువాత అహరోను యెహోవా సన్నిధిని పానార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుట అతని కుమారుల ఎదుట ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు వారి లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇది లేవీయులను గూర్చిన
ఇది లేవీయుల గురించిన విధి. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను. అయితే 50 ఏండ్లు వయసు పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. వారు కాపాడవలసిన వాటిని కాపాడ ప్రత్యక్ష గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు. లేవీయులు వాటి విషయము నీవు వారికి ఇలాగూ నియమింపవలను. 20 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు కూడా వారందరూ కూడా మందిర సేవలో, మందిర పనులు, ప్రత్యక్ష గుడార పని చేయొచ్చు. అది 50 ఏళ్ళు నిండిన తర్వాత వారు వీరికి పరిచర్య చేయాలి తప్ప వీరే డైరెక్ట్గా పరిచర్య చేయడానికి లేదు అని చెప్పి దేవుడు అక్కడ నిర్ణయిస్తూ కొత్త తరానికి వారిని అక్కడ ప్రత్యేకపరచాలని దేవుడు విధి అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి ఒకసారి అక్కడ చూసినట్లయితే వారందరూ కూడా పాప పరిహార్థ బలిని, ఇంకోటి దహన బలిని అర్పించి దేవునికి సమర్పించుకున్నాడు. ముందు నిజంగానే మన పాపం పోయిన తర్వాత మనం దేవుని సమర్పించుకుంటేనే, దహన బలి సమర్పించుకోవడమే సంపూర్ణ సమర్పణ. ఆ సమర్పించుకొని దేవుని కోసం నిలబడాలి. దేవుడి సేవలో, దేవుడి పనులు అది వాడబడాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని చూద్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు వాడి దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గలేసే మీకు వందనాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి అయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభువా, అయ్యా ఆ రోజునైనా వారు ఎలా అయితే సేవ చేశారు ప్రభువా, అయ్యా మీరు మాట్లాడే రీతికి ఎలాగైతే అవుతున్నాయన అలా ప్రభువా భూమి మీద కూడా జరుగునుగాక. అయ్యా మనుషుల మధ్యలో కూడా అయా కొత్త నిబంధనలు కూడా మీ కృప విస్తరించునుగాక. మీ కృప తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని, మీ సరిది ప్రసన్న తోడుగా ఉంచి నడిపించి సహాయం అందించినాడు మీరే మహిమ పొందని వాక్యం వినచని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.